మీరు నల్ల రంగు వాళ్ళు, మా సైన్స్ గొప్పది, మా టెక్నాలజీ గొప్పది, మీరు ఇంటలెక్చువల్గా మీరు యు ఆర్ ఇన్ఫీరియర్స్ అని ఆ భావనలు, మనం ఇన్ఫీరియారిటీ అన్న కాంప్లెక్స్ మనలో పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఈ కాంప్లెక్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది అన్ఫార్చునేట్లీ. కాబట్టి ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి మనం బయటికి రావాలి అన్నది మీరు ఆలోచించుకోవాలి. వీఆర్ ఇన్ఫీరియర్ టు నన్. ఆ విధంగా భారతదేశం తయారవ్వాలంటే మనం అందరం కలిసి పనిచేయాలన్నది ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యొక్క ప్రధానమైన లక్షణం అన్నమాట. అందుకనే మన ఇంటి మీద జాతీయ జెండాను పెట్టుకోమని చెప్పారు. ఎందుకంటే సెల్ ఫోన్ను చూస్తే మీ తల దించుకొని చూడాల్సి వస్తుంది సెల్ ఫోన్, జెండాను చూస్తే తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. అది అన్నమాట డిఫరెన్స్. కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి ఎదగండి అని మీకు ఒక సూచన. సో ఆ విధంగా మనం ముందుకు వెళుతూ ఆ విధమైన భావనలు, మన రాష్ట్రం కోసం దేశం కోసం పాటుపడిన మహానుభావుల గురించి చదువుతూ ఈ 75 సంవత్సరాల్లో భారతదేశం ఏ విధంగా ముందుకు వెళ్ళిందని ఒకసారి పరామర్శ చేస్తూ రాబోయే కాలంలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే భారతదేశానికి వచ్చిన స్వాతంత్రాన్ని శాశ్వతం చేయాలన్నది మన అందరి ఉద్దేశం. అందుకనే అమృతం అన్నది. దీన్ని అమృతం తాగిన వాళ్లకు చావు ఉండదు అని అంటారు. కాబట్టి భారతదేశ స్వాతంత్రం కూడా, భారతదేశం కూడా ఒక అమృత దేశంగా ముందుకు వెళ్ళాలన్నది ఈ ప్రధానమైన సంకల్పం. దాన్ని ఎవరు సాధించాలంటే యువతరం సాధించాలి, మీరు సాధించాలి. కాబట్టి దేశం మనది, సమాజం మనది అన్న భావనలు మీలో పెంపొందించడానికి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ యూ, డెవలప్ దోస్ పేట్రియాటిక్ ఫీలింగ్స్ ఇన్ యూ. భారతదేశం గురించి తెలుసుకోండి. లెక్కలు నేర్పడం భారతదేశం, లెక్కించడం ఎలాగో భారతీయులు మాకు నేర్పించకుంటే ప్రపంచం ఇంత ప్రగతిని సాధించలేకపోయేదేమో అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడు. అంటే భారతదేశ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా చూడండి. ఎల్లోరా దేవాలయానికి వెళ్ళి ఒకసారి చూడండి, మన ఆలయాలను చూడండి, అరసు వెళ్ళి చూడండి, ఏ విధంగా కట్టడాలు కట్టారన్నది ఇంకా మరి ఏ దేశంలో కూడా చూసే అవకాశం మీకు ఉండదు. ఇటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. సప్త స్వరాలు పలికించే స్తంభాలు మనకు హంపీలో కనపడతాయి, లేపాక్షిలో కనపడతాయి. ఇది భారతదేశం. కాబట్టి భారతదేశం పట్ల ఇవన్నీ చదివి భారతదేశం పట్ల మమకారాన్ని పెంచుకోండి, అభిమానాన్ని పెంచుకోండి. చరకుడు సుశ్రుతుడిని గురించి చదవండి, నలంద తక్షశిల విశ్వవిద్యాలయాన్ని గురించి చదవండి. నలంద విశ్వవిద్యాలయంలో ఉన్న లైబ్రరీ, దాన్ని మొత్తం అగ్నిలో ఆహుతి చేసిన ఖిల్జీ, భక్తియార్ ఖిల్జీకి 6 నెలలు పెట్టిందంటే భారతదేశ సంస్కృతి, భారతదేశ సాహిత్యం ఎంత ఉండేదన్న దాని గురించి కూడా తెలుసుకోండి. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. అందుకనే అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు, భారత్ ఏక్ జమీన్ కా టుకడా నయ్యే, ఏ జీతా జాగ్తా రాష్ట్ర పురుషే అన్నాడు ఆయన. అంటే ఇది ఒక భూమి యొక్క భూభాగం కాదు, ఇది జీవిస్తున్న ఒక ప్రాంతము, ఇది ఒక జీవం ఉన్న ఒక రాష్ట్ర పురుషుడు అని చెప్పి ఆయన వర్ణించాడు. ఆయన చివరిలో చెబుతూ యహా కంకడ్ మే శంకర్ హై అంటాడు ఆయన. ఆ తరువాత ఆయన ఇంకొక మాట ఏమంటాడంటే, మా అస్థికల విసర్జన తరువాత మీరు గంగా నదిలోకి వెళ్ళి ఆ అస్థికలకు మీరు చెవులు పెడితే ఆ అస్థికలలోంచి భారత్ మాతాకి జై అన్న స్వభావం, అటువంటి శబ్దాలు మీకు వినపడతాయంటారు. కాబట్టి అటువంటి భారతదేశం పట్ల మమకారం, భారతదేశం పట్ల అభిమానం, భారతదేశం పట్ల ప్రేమను పెంపొందించుకోవాల్సిన, భక్తిని పెంపొందించాల్సిన అవసరం మనందరికీ ఉంది. చరకుడు సుశ్రుతుడు బ్రహ్మాండంగా, ఎక్కడా జరగని విధంగా వాళ్ళు వైద్య శాస్త్రంలో అద్భుతమైనది. ఆర్యభట్టు, భాస్కరాచార్యుడు, వీళ్ళంతా చూస్తే ఎప్పుడో సాధించేశాం మనం విజయాలు. కానీ ఆ తర్వాత జరిగిన దండయాత్రలు, బ్రిటిష్ వాళ్ళ పాలన వల్ల మనం అన్ని విధాలుగా కూడా కోల్పోయాం. మనం ఇన్ఫీరియర్స్గా వాళ్ళు తయారు చేసి వెళ్ళారు. భారతదేశం ప్రపంచ జీడిపిలో 29% ఉన్న భారతదేశం జీడిపి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు 2.2 జీడిపికి తగ్గిపోయింది. కాబట్టి ఏం జరిగింది అన్నది మనం ఆలోచించండి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని, టోటల్ విద్యా విధానాన్ని మార్చి వెళ్ళిపోయారు వాళ్ళు. మనలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని పెట్టి వెళ్ళారు. కాబట్టి వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలి అన్నది ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మనం కూర్చొని ఆలోచించుకోవాల్సిన విషయాలు. సో ఇక్కడ ఉన్న యువతరాన్నంతా నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, నో డౌట్ సివిల్ సర్వీసెస్లో మీరు చదవండి, కానీ భారతదేశం పట్ల
భక్తిని పెంచుకోండి, భారతదేశం పట్ల ప్రేమను పెంచుకోండి. కాబట్టి ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరూ కూడా విజయాలు సాధించాలి, ఒక విజయ పదంలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతా కీ జై. సార్, మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మన ఉత్తరాంధ్ర యువతకు సందేశాన్ని